ఈరోజు ఉదయం నేను రైతు బజార్కి వెళ్ళా. అక్కడ నాకు ఓ సంఘటన ఎదురైంది. ఓ తల్లి నాకు కొంచెం దూరంలో తన ఇద్దరి పిల్లలకు తీసుకొని బజార్ చేస్తూ వాళ్ళకి బజార్ చేయడం నేర్పిస్తున్నట్లు కనబడింది. అది చూసి నేను ఈ రోజుల్లో పిల్లలకు బజార్ చేయడం నేర్పుతున్న తల్లులు ఉన్నారా అని చాలా ఆనందించా. తర్వాత ఆకుకూరల కోసం అని నేను వేరే వైపు వెళ్ళిపోయా. కొంతసేపు తర్వాత పళ్ళు కొందామని చెప్పి పళ్ళు షాప్కి వెళ్ళి అక్కడ అదే తల్లి పిల్లలు పళ్ళు కొంటున్నారు. సరే వాళ్ళు కొనుక్కున్న తర్వాత కొనుక్కుందామని చెప్పి నేను వెయిట్ చేస్తున్నా. అంతలో ఆమె కొన్ని యాపిల్స్ తీసి షాప్ ఆయనకి ఇచ్చి ఓ కేజీ తూకం వేయమన్నారు. అప్పుడు షాప్ ఆయన అందులో 2 పళ్ళు తీసి మిగిలిన పళ్ళు కేజీకి గాను ఇచ్చారు. అతనేమో వేరే వాళ్ళతో బేరం చేస్తున్నాడు. ఇంతలో ఆమె ఆ తీసేసిన 2 పళ్ళు కూడా మళ్ళీ కలిపేసుకొని పిల్లలు చూస్తుండగానే బ్యాగ్లో వేసింది. ఇది చూసిన పిల్లలు ఇద్దరు ముసిముసిగా నవ్వుకుంటున్నారు. అది చూసి నాకు మనసు కకావికలం అయింది. ఆమెపై చాలా కోపం వచ్చింది. ఆమె పిల్లలకి దొంగతనాలు నేర్పిస్తున్నారా అని అడుగుదాం అనుకున్నా. కానీ వాళ్ళ అమ్మని అవమానిస్తే ఆ పసి హృదయాలు తట్టుకోలేవని ఆగిపోయా. ఈ సంఘటనలో ఆదిగురు అయిన అమ్మ తన పిల్లలకు దొంగతనం చేయడం నేర్పించడం నిజంగా బాధాకరం. తల్లిదండ్రులు పిల్లల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి, లేకపోతే అది పిల్లల భవిష్యత్తులో తీవ్రమైన ప్రభావం చూపుతుందని నా బాధ, భయం. ఇలాంటి విషయాల్లో ప్రతి తల్లిదండ్రులు ఆలోచించాలి. ఎందుకంటే నేటి బాలలే కదా రేపటి పౌరులు. జై భారత్.